హలో, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. బికాస్ చాలామంది క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అండ్ ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ కూడా బోల్డ్ ఉంటుంది అని అంటున్నారు. సో నాకు తెలిసి 70mm స్క్రీన్లో మేము మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైం అండ్ దట్ టు బోల్డ్ క్యారెక్టర్ అని అంటున్నారు. బట్ ఈ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ అయితే ఇట్స్ వెరీ హ్యాపీ. బోల్డ్తో పాటు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇది. సో అంటే ఒక క్యారెక్టర్లో ఒక పర్సన్ని చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీస్ ఏమైనా ఆఫర్ వస్తే కంటిన్యూస్గా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రావడం అన్నది జరుగుతుంది. కొంతమంది అది ఆలోచించి చాలా వరకు కాదు అని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీ దగ్గరికి ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు లైక్ మీరు అలాంటి థాట్స్ ఏమైనా అనుకున్నారా? అస్సలు నాకు 1% కూడా అది రాలేదండి మైండ్లో ఎప్పుడు కూడా. నాకు తెలిసి ముందు అలా ఉండేదేమో అండి. ఒకసారి పోలీస్ క్యారెక్టర్లు వేస్తే వాళ్ళకి పోలీస్ పాత్రలే రావడం, ఆర్ఎల్స్ విలన్గా చేస్తే వాళ్ళు విలన్గానే కనిపించడం. ఇప్పుడు సినారియోస్ మారిపోయాయి. ఇప్పుడు చూసే జనాల పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది. ఇప్పుడు అనసూయ గారు రంగమ్మత్త క్యారెక్టర్ చేశాక దాని తర్వాత ఎంత డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఏమి ఉండదండి.